సమావేశానికి ఇచ్చేసిన పాత్రికేయ సోదరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మేము వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంస్థ స్థాపించి 60 సంవత్సరాలు అవ్వడం జరిగింది. రాజమండ్రిలో వాసవి ఉద్యమం 2000లో ప్రారంభమైంది. నేను 20 సంవత్సరాల నుంచి ఈ వాసవి క్లబ్ సేవల్లో ఉన్నామండి. కులమత అతీతంగా సేవలు చేస్తూ అలాగే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో మా సంస్థ ద్వారా నిర్వహిస్తున్నామండి. అలాగే సంస్థ సభ్యులకు కూడా మరిన్ని కార్యక్రమాలు ఏ సంస్థలో లేనటువంటి మహాప్రస్థానంలో చక్కని కార్యక్రమాన్ని సెంథిల్ కుమార్ గారిని మాకు ఒక ఇంటర్నేషనల్ ఆఫీసర్ తమిళనాడు నుంచి ఆయన ఎవరైనా పేద ఆర్గనైజ్ సభ్యులు వాసవి సభ్యులు మరణిస్తే వెంటనే వితిన్ అవర్స్ లోపల ఒక 25,000 రూపీస్ వారికి కార్యక్రమాలకి ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా పెళ్లి కానుక సందర్భంగా కూడా ఒక 25,000 రూపీస్ పూర్ వైశ్యాస్ ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరైనా వివాహ నిమిత్తం 25,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇంకా చక్కని కార్యక్రమాలు ఈ సంవత్సరం మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాష్ గారు ఒంగోలు ఆయన సారథ్యంలో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఆయన ఇచ్చిన పిలుపులో భాగంగానే పబ్లిక్ ఇమేజ్ బిల్డింగ్ యాక్టివిటీస్లో భాగంగా మన జాతీయతను మన స్వతంత్ర సమరయోధుల యొక్క స్మరణను గుర్తు తెచ్చుకునే విధంగా ఒక కార్యక్రమాలు రూపొందిద్దామని చెప్పి అనుకున్నాము. దానిలో భాగంగానే అతి పొడవైన 3,600 అడుగుల జాతీయ పతాకాన్ని ర్యాలీగా సుమారు 11 అడుగులు వెడల్పుంటుందండి. దానికి 3,000 మంది విద్యార్థుల సహకారంతో మనం ఈ కార్యక్రమాన్ని జేఎన్ రోడ్లో గల మన్యం గార్డెన్స్ దగ్గర నుంచి ప్రారంభించి రామాలయం జంక్షన్ మీదుగా మళ్ళీ ఏవిఏ రోడ్ నుంచి అలా హ్యాపీ స్ట్రీట్ మీదుగా తిరిగి అక్కడ చేరుకుని అక్కడ ఒక సభతో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామండి. ఇది ఎందుకంటే మన జాతీయ సమగ్రతను తెలియజేయడానికి విద్యార్థుల్లో మన దేశ ఐక్యత గురించి మన ముందు తరం యొక్క త్యాగాల ఫలితాల గురించి కూడా వాళ్ళందరికీ గుర్తు రావాలని గుర్తు తెలిసే విధంగా మన కాషాయం అంటే మీ అందరికీ తెలుసు కదండి, త్యాగాలకి ప్రతిరూపం మన కాషాయం, మన ముందు తరం వారు చేసే త్యాగాలన్నీ కూడా. అదేవిధంగా మన వైట్ కలర్ వచ్చి మన శాంతిని తెలియజేస్తుంది, అలా గ్రీన్ మన ప్రాస్పరిటీని గ్రోత్ని తెలియజేస్తుంది. ఇవన్నీ కూడా మన రాబోయే తరాలకి తెలియజేసి వాళ్ళలో కూడా మన జాతీయ సమైక్యతా భావాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఎందుకంటే ఆగస్టు 15 చేయడానికి మనకి మన ప్రభుత్వం తరఫున చేసే కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ముందుగా మనకు పర్మిషన్స్ రావాలి కాబట్టి మనం ఒక 15 రోజులు ముందుగానే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందండి. ఈ కార్యక్రమం నాకు తెలుసుండి ఈ 3,600 అడుగులు ఇది తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు మిరాకిల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఈ 3 బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా మనం అప్లై చేయడం జరిగిందండి. కమిటీ సభ్యులు కూడా వస్తున్నారు. ఈ 3 కూడా ఈ యొక్క కార్యక్రమం చిరస్థాయిగా నిలిచిపోయేటట్టుగా వారు కూడా వచ్చి వారి యొక్క రికగ్నిషన్ మనకి అందజేస్తారు. కాబట్టి ఇంత చక్కని కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం. దానికి మీ అందరి సహాయ సహకారం కావాలి. మన రాజమండ్రి ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాము. ఇంత చక్కని కార్యక్రమానికి కూడా మా జిల్లా నుంచి కూడా మా గవర్నర్ గారు బోడా వీర్రాజు గారు ఆయన కూడా దాని సహాయ సహకారాలను జిల్లా తరఫున అందిస్తారు. మా జిల్లా సభ్యులందరూ కూడా అదేవిధంగా లోకల్గా ఉన్న వైసీ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా దీంట్లో జాయిన్ అవుతున్నాయండి. అందరూ కూడా సమిష్టిగా నిర్వహించి ఆ రోజు మన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు, అదే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, ముత్య చౌదరి గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, డిఎస్పీ గారు, ఎస్పీ గారు మరియు వైసీ నాయకులు శివరాం సుబ్రహ్మణ్యం గారు, కాళ్ళకూరి నాగబాబు గారు తదితరులు అందరూ కూడా పాల్గొంటున్నారండి. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయించవలసిందిగా మీ సహాయ సహకారాలు కూడా కోరుతూ ఇక్కడ రావడం జరిగిందండి. థ్యాంక్ యూ. 8వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలతో 9 గంటలకు ప్రారంభం అవుతుందండి. 12 గంటలకల్లా దీన్ని పూర్తి చేసుకుని
దిగ్విజయంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. అలాగే వచ్చే విద్యార్థులకు కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడం, మంచినీళ్ళు, వాళ్ళకి ఒక 2 స్నాక్స్, ఒక నోట్బుక్, సర్టిఫికేటు, కోల్డ్ డ్రింక్, మన గ్లూకోజ్ కోల్డ్ డ్రింక్ ఏంటి అది కూడా, ఎందుకంటే అందరికీ అదేవిధంగా ఆ రోజు మనం మజ్జిగని కూడా మన నిమ్మలపూడి గోవింద్ గారు అక్కడ స్పాన్సర్ చేయడం జరిగిందండి. అన్ని ఏర్పాట్లు కూడా, అన్ని చర్యలు కూడా తీసుకుని విద్యార్థులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.